ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారథి మన రాజన్న ముద్దుబిడ్డ వైఎస్ చంద్రారెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్న వారు ఆశీర్లు కావాల్సింది కోరుచు. అలాగే ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందిగామ ఎమ్మెల్యే క్యాండిడేట్ పోటీ చేసిన వారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వల్లూరు భార్గవ గారి ఎంపీ పోటీ చేసిన వారిని వేదిక మీద రావాలి. అలాగే గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వారి వేదిక మీద రావాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమం జిల్లా పర్యటన. ప్రతి జిల్లాకు వెళ్లి కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి అన్న అంశాన్ని ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు కార్యకర్తల దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలను సేకరించడానికి, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ప్రతి జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టింది. పార్టీ అధ్యక్షురాలిగా ప్రతి జిల్లాలోనూ కార్యక్రమం చేపడుతూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఇక్కడున్న నాయకులతో కార్యకర్తలతో చర్చించి ఎలా వెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ కార్యక్రమాలు ఏ ఇష్యూస్ పట్టుగా ఉన్నాయి అన్న విషయాలపై చర్చించి కార్యాచరణ రీతిలో వెళ్ళడానికి నిర్ణయించుకుంటాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే ఎంత దారుణంగా ఉంది అంటే ఉన్న పార్టీలన్నీ మోడీ గారి తొత్తు పార్టీలే. వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, వాళ్ళ నాయకులైనా ఈరోజు అందరూ మోడీ గారి జపంలోనే ఉన్నారు. మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చారు యోగా కోసం. మోడీ గారికి యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేదు. మోడీ గారిని ఎవరు అడిగారో అని ఆయనే వచ్చి యోగా చేస్తే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు యోగా చేయలేదు. ఆయన స్వయంగా వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పైగా మోడీ గారు ఈరోజు పేపర్లో చూస్తే మోడీ గారు దేశం అంతటిలో ఉన్నట్టే ఆయనకు ఆంధ్ర రాష్ట్రంలో ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటే చాలా తృప్తిగా ఉంది అట. చాలా సంతోషం సార్, మీకు చాలా తృప్తిగా ఉంది. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తృప్తి గురించి ఏంటో కూడా మోడీ గారు సమాధానం చెప్పాలి. యోగా కోసం రమ్మని ఎవరు అడగలేదు. ఆయన చేతులు వచ్చారు మోడీ గారు, యోగా చేశారు, బాగానే ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ గురించి అయినా మోడీ గారు మాట్లాడి వెళ్ళారా అంటే ఒక్కటంటే ఒక్క మాట కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేదిగా లేనే లేదు. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు, దాని గురించి చూస్తే లేదు. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ గా 45 మీటర్లకు వాటర్ స్టోరేజ్ కెపాసిటీని ప్లాన్ చేస్తే దాన్ని మోడీ గారి సర్కారు పార్లమెంట్ లోనే 41 మీటర్లకి కుదిస్తూ అందుకే మేము డబ్బులు ఇస్తున్నామని చెప్తే ఒక్క పార్టీ కూడా మోడీ గారికి బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఒక్క పార్లమెంట్ మెంబర్ కూడా ఇది అన్యాయం అని ఒక్కరు కూడా చెప్పలేదు. పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన డబ్బుల్లో 83,000 కుటుంబాలకి ఆరండాలు తీర్చుకోవడానికే మోడీ గారు ఇంత పెద్ద అన్యాయం చేస్తున్నారు. అయినా మోడీకి వ్యతిరేకంగా, బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ఏ ఒక్క పార్లమెంట్ లేకపోయింది. పోలవరం ప్రాజెక్టు అలా నష్టం చేస్తుంటే రాజధాని పూర్తి నిర్మాణం కేంద్ర బాధ్యత అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విభజన హక్కులో ఉంటే
ఇప్పుడు మోడీ గారు ఆంధ్ర రాజధాని కోసం 11 సంవత్సరాలు ఏమి చేయకపోగా ఇప్పుడు ఇస్తున్నారు అప్పులు. ఎవరు అడిగారు అప్పులు? మాకు ఎందుకు ఇస్తున్నారు అప్పులు? మాకు నిధులు ఇచ్చి రాజధాని కట్టాలి అన్నది మీ ఒప్పందం అయితే న్యూఢిల్లీని తలపించే రాజధాని కడతామని మోడీ గారు ఎలక్షన్ లో ముందు చెప్తే మరి ఆ మాటలన్నీ ఏమైపోయాయి? మాకు అప్పులుగా ఎందుకు ఇస్తున్నారో మోడీ గారు ఒక సమాధానం కూడా చెప్పలేదు. మరి విశాఖ స్టీల్ సంబంధించి ప్రైవేటైజ్ చేయబోము, ఈ నిర్ణయాన్ని సంహరించుకుంటున్నాము అని ఒక్క మాట కూడా చెప్పి వెళ్ళలేదు. ఇలా ఒక్కటంటే ఒక్క హామీ కూడా ప్రజలకు నెరవేరుస్తున్నట్టు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నెరవేరుస్తున్నట్టు చెప్పకుండా ఇచ్చారు. యోగా చేశారు, అందరూ కలిసి యోగా చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఏమైనా భావ్యంగా ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇంత అన్యాయం చేశారే. 11 సంవత్సరాలుగా విభజన హామీలలో ఏ ఒక్కటైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేదు. ఈ రోజు కనీసం మాకు చెప్పుకోవడానికి ఒక రాజధాని కూడా లేదు. మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, రైతులు మద్దతు ధర లేదని గోలు పెడుతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒక్కరైనా ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవరైనా ఈ సమస్యల మీద ఒక్కరైనా అధికారంలో ఉన్న వారైనా లేకపోతే అసెంబ్లీ గది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రతిపక్షంలో ఉండి ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంగతి ఏమిటి? ఎవరి పార్టీ వారు రాజకీయాలు చేసుకుంటున్నారు, ఎవరి పార్టీ వారు మోడీతో అయితే నైస్ గా ఉన్నారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్క మాట కూడా మోడీకి వ్యతిరేకంగా ఈ రోజు వరకు అధికారం పోయినా కూడా ఎవరు మాట్లాడటం లేదు. రాజశేఖర రెడ్డి గారికి ఉండి రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎంతగా వ్యతిరేకించారో కళ్ళారా చూసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడిగా మారారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మోడీతో అక్రమ పొత్తే పెట్టుకున్నారు. ఇక చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా కూటమే కట్టారు. రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ పగలు పట్టడానికి సిద్ధపడ్డారు. ఇంత ముందు టర్మ్ లో కూడా మోడీ గారు మనం ఏ వాగ్దానాలు నిలబెట్టుకోలేదు, ఇప్పుడు కూడా నిలబెట్టుకునే అవకాశం ఏదైనా ఉందా అంటే ఏది కనిపించడం లేదు. యోగా చేస్తాడా? వచ్చాడట, యోగా చేశాడట, పోయాడట. ఎందుకు వచ్చారు, ఎందుకు పోయారు, ఎవరు రమ్మన్నారు, మాకు ఏం ఒరిగింది మీరు యోగా చేస్తే? ఇన్కన్వీనియన్స్ తప్ప విశాఖపట్నంలో పోనీ ఒక్క మాట అయినా ఇచ్చారా? ఒక్క భరోసా అయినా ఇచ్చారా అంటే ఒకటి కూడా ఇయ్యలేదు. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఇంత అన్యాయం మోడీ గారు బీజేపీ చేస్తుంటే వైసీపీ ప్రశ్నించరు, తెలుగుదేశం జనసేన ఎవరు ప్రశ్నించరు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీయే నిజాయితీగా మోడీని ప్రశ్నించే ధైర్యము, దమ్ము ఉన్న ఏకైక పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ చేపట్టాం. ప్రతి జిల్లాలోనూ చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇదే కార్యక్రమం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా జగన్మోహన్ రెడ్డి నేను అమాయకుడిని, నన్ను కావాలని ఏటుగా చేర్చారు అని చెప్పేసి హైకోర్టు ఆశ్రయించారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే రైతులు మద్దతు ధర లేదని వాళ్ళు గగ్గోలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నిధి ఏర్పాటు చేస్తామన్నారు. దీని ధర స్థిరీకరణ నిధి అది చేయకపోగా రైతుల్ని చచ్చిపోతున్నా పట్టించుకోలేదు. మద్యం అని ఒక మాఫియానే చేశారు, మద్యపాన నిషేధం అని చెప్పి మాఫియానే చేశారు. రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టులలో 6 నెలల్లో జలయజ్ఞం పూర్తి చేస్తారని చెప్పి ముట్టుకోలేదు. ఇలా 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా మొత్తం సమయాన్ని వృధా చేశారు. 5 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు ప్రజల ముందుకు వచ్చింది లేదు, ప్రజలకు సమాధానం చెప్పింది లేదు, ప్రజల ఇబ్బందులు కనుక్కునింది లేదు. 5 సంవత్సరాలు ప్రజలకు కాదు కదా, కనీసం వాళ్ళ లీడర్లకే అందుబాటులో లేడు. ఇక కార్యకర్తలకైతే అసలు జగన్ రెడ్డి ముఖమే మర్చిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 మళ్ళీ నేను చూపిస్తాను, నా ముఖం చూపిస్తాను అని చెప్తున్నారు. వాళ్ళే నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారం కోసం మళ్ళీ అధికార దాహంతో ఇప్పుడు మళ్ళీ ఎలాగైనా సరే అధికారం చిక్కించుకోవాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ
అధికారంలో లేకపోతే ఏ ప్రోగ్రామ్ చేసినప్పటికీ ఒక బల ప్రదర్శన యాత్రగానే చేస్తున్నారు. ఆయన ఏ కారణం చేత బయటికి వచ్చినా దానికి ఏ పేరు పెట్టినా దానికి అసలు పేరైతే బల ప్రదర్శన యాత్రే. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ చేసినా ఆఖరికి బెట్టింగ్ చేసిన వాడు చచ్చిపోతే వాడికి విగ్రహం పెట్టడం అంట. ఆ విగ్రహం పెట్టిన దానికి వైసీపీ అధినేతగా ఈయన వెళ్ళడం అట. అది కూడా 100 మందికి పర్మిషన్ ఇస్తే ఈయన 1000 మందితో పోవడం అట. అది కూడా ఒక బల ప్రదర్శన కోసమే. ఇలా ఏం చేసినా బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రయత్నంలోనే నిన్న 2 ప్రాణాలు పోయాయి. ఒకరైతే మరీ ఘోరంగా టైర్ కిందనే పడి, జగన్మోహన్ రెడ్డి గారి కార్ టైర్ కిందనే పడి ఆయన పక్కకు లాగేసి కనీసం ఆయన పట్టించుకోకపోతే ఆ ప్రాణం కొద్దిసేపు అల్లాడి పోయింది, చనిపోయాడు. ఇది మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఈ బల ప్రదర్శన యాత్రలని నిషేధించారు. మొత్తానికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బల ప్రదర్శన యాత్రలు చేయడానికి వీల్లేదు అని ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఉంది. మేడం, ఆ టైర్ కింద పడింది సింగయ్య అయినప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇది ఏఐ వీడియోని వాళ్ళు క్రియేట్ చేస్తారని చెప్తున్నారు, కావాలని ఆరోపిస్తున్నారు అనేసి అంటున్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య చేసింది స్వయాన అవినాష్ అని సిబిఐ సాక్ష్యాలతో సహా గూగుల్ మ్యాప్స్ తో సహా హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్లారు అని సాక్ష్యాలు చూపినా, హత్య చేసిన వాళ్ళు ఫోన్ కాల్ రికార్డ్స్ లో అవినాష్ రెడ్డితో వాళ్ళ నాన్నతో మాట్లాడారు అని చెప్పినా సిబిఐ, నేను చెప్పడం కాదు, సిబిఐ దర్యాప్తు చేసి మరి ఇన్ని సాక్ష్యాలు బయట పెట్టినా కూడా అవినాష్ చేయలేదు, సునీత చంపించిందని చెప్పేవాళ్ళు వాళ్ళకి ఇది చెప్పడం ఓ లెక్క. నాయకత్వం